శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. ఏం చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని చెప్పి మన మహర్షులు ఏనాడో చెప్పారు. అందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ సమీకృత కార్యాలయంలోని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి ఆఫీసర్స్తో పాటు సిబ్బంది కూడా వచ్చి కలెక్టర్ కార్యాలయంలో ఇక్కడ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి ఎట్లాంటి మెసేజ్ ఇచ్చారో ప్రస్తుతానికి ఒక్కొక్కరు మనకున్నారు. ప్రస్తుతానికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మీరు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ఇక్కడ? నమస్కారం అండి. నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఘనంగా ఈ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. మన గౌరవ కలెక్టర్ గారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యోగా సెషన్లో పెద్ద ఎత్తున జనగాం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక దాదాపు 500-600 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన స్కూల్ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కేంద్రంలోనే కాకుండా మన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కూడా నిర్వహించమని ఆదేశాలు ఇచ్చినాము. అన్ని చోట్ల కూడా ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకు ఒక ప్రత్యేక ట్రైనర్ గీతేష్ బజాజ్ గారి ఆధ్వర్యంలో వారి ద్వారా ఇక్కడ అందరికి కూడా దాదాపు 1 అవర్ పాటు ఈ యోగా ఆసనాలు కూడా వేయించి ప్రజల్ని మనము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఎలా యోగా చేయాలి, యోగా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మనం మానసిక ఆరోగ్యం గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మనకి అన్ని మాధ్యమాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్లస్ మనకి ఈ యోగా ట్రైనింగ్ సెంటర్స్ కూడా మన జనగాంలో అందుబాటులో ఉంది, బాణాపురంలో. కాబట్టి అందరూ కూడా వాటిని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని మనము సందేశం ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మీరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ కార్యకర్తలకు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వబడుతున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వచ్చి యోగా చేస్తుంటే కూడా తాము కూడా, ఎందుకంటే ఆరోగ్య రహస్యమే అది. ఎన్ని కార్యాలు సాధించాలని ఆరోగ్యం ముందుగా ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ యోగా కార్యక్రమం, ఇంటర్నేషనల్ యోగా డే? ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఎక్సర్సైజులు ఉన్నాయి మనకు, కానీ అన్ని ఎక్సర్సైజ్లకు భిన్నంగా యోగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి. కానీ యోగాలో బాడీ అండ్ మైండ్ రెండు కూడా కాన్సన్ట్రేషన్గా చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే బాడీ ఉంటుందో అక్కడనే మైండ్ ఉంటుంది యోగాలో. మిగతా వాటిలలో మనం గేమ్స్ ఆడినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఫిజికల్గా ఒక దగ్గర ఉండి మెంటల్గా ఇంకెక్కడికో పోవచ్చు. కానీ యోగాలో అవి భిన్నంగా బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటాయి. కాబట్టి చాలా శారీరకానికి, మానసికంగా, ఫిజికల్గా రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా ఒక మంచి ఆసనం, మంచి ఎక్సర్సైజ్. దీన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, నిర్వాహకులు, ముఖ్యంగా బ్రదర్ యోగా శిక్షణ ఇచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ చెప్తున్నారు బాడీ మైండ్ కోఆర్డినేషన్ తోటి కలిసేదే యోగా అని చెప్పంటారు. యోగం అంటేనే కలయిక, కాబట్టి రెండింటి కలయికతోటి వచ్చేదే యోగా అని చెప్పంటున్నారు. దశమంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణము, మీరు కూడా చాలా బాగానే కష్టపడ్డట్టున్నారు. యోగా సాధన కూడా మీరు చేస్తున్న అలవాటు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సాధకుడిని నేను. ముందుగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చేసి దాన్ని ప్రచారం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకోవడానికి సుమారు 100 దేశాల్లో ఈరోజు యోగా అభ్యసన చేస్తున్నంటే ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగాను కేవలం ఇంటర్నేషనల్ డే రోజు మాత్రమే అభ్యసించకుండా ఒక దినచర్యగా చేస్తే మానసికంగా, మన ఫిజికల్గా మరియు మెంటల్గా రెండు రకాలుగా
దీనికి ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ఒక దినచర్యలో భాగంగా దీన్ని అభ్యసించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, భారత సనాతన ధర్మంలో ముఖ్యంగా ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం మహర్షులు అందించినటువంటి యోగా. కాబట్టి ఆ యోగా దినోత్సవాన్ని, ఎందుకంటే కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం ఇట్లాంటి యోగా అంటే ఆరోగ్యము శరీర మాధ్యమం కల ధర్మ సాధనం అన్నట్టుగానే ఉండాలి. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ప్రతిరోజు సాధన అనేది సాధనమున పనులు సమకూరు ధరణలు అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా సాధనంతో మాత్రమే ఒక ఎనర్జిక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయగలుగుతాం. అందుకే ఒక యువ భారత్ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని యువ సంపద మనకుంది. కాబట్టి ఇట్లాంటి యువకులు యోగా సాధన చేయడం వల్ల కూడా ఎంతో గొప్ప అనుభూతి చెందుతారు. కాబట్టి ఇక్కడ భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీని ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయడం ఇక్కడ గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా నిలబడమే కాదు, ఇక్కడ వారికి ఒక గురువుగా కూడా, ఆధ్యాత్మిక గురువుగా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి అన్ని దేశాల ప్రధానమంత్రుల్లో ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఉండడం కూడా తమకు ఒక ముదావహం అన్నటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్, మీరు కూడా చాలా చెప్తారుగా 80లో 20 అన్నటువంటి ఆలోచనలు మీరు ఎప్పటికీ మిమ్మల్ని చూస్తుంటేనే కనిపిస్తుంటుంది. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు పైలందరూ చెప్పుకుంటూ మన భారతదేశం మొత్తం యోగా చేస్తే మాత్రం ఎలాంటి రోగాలు రావు. ఒకటి సపోజ్ నా విషయం చెప్తాను, తెలంగాణ ఉద్యమం అప్పుడు నాకు నడుము దెబ్బ తాకింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ అప్పుడు ఏమైందంటే నేను అన్ని హాస్పిటల్ తిన్నా, హైదరాబాద్లో మొత్తం చుట్టుముట్టు అన్ని హాస్పిటల్ తిరిగి రాసుకొచ్చాక ఇలాంటి గురువులు ఏం చెప్పినంటే మీకు ఏ వల్ల రాదు, యోగా చేసుకో అంటే నేను రోజు వాకింగ్ చేస్తాను కొన్ని ఏళ్ళ సంది. ఆ యోగా వల్ల నాకు ఉపశమనం జరిగింది. టాబ్లెట్ బంద్ చేశాను. నమ్మరు పబ్లిక్, యోగా అంటే ఏంటి అనుకుంటున్నాను, ఒక టాబ్లెట్ కూడా లేకుండా మనం ఈ యోగా వల్ల సాధించుకోవచ్చు. యోగా వల్లంత ఫలితం ఇంకో దాంట్లో లేదు. ఏ హాస్పిటల్ పోయినా ఏది పోయినా చిరాకు వచ్చే అన్ని రకాల ఆసనాలు ఇలా, నువ్వు కూర్చున్నాకు ఆసనమే, లేచి నిలబడినా ఆసనమే, నవ్వినా ఆసనమే, చప్పట్లు కొట్టినా ఆసనమే, ఈ శౌర్యులు గుంజుకున్న ఆసనమే, అలాంటి ఆసనం మెడలు తిప్పిన ఆసనమే. కాబట్టి ప్రజలారా మీరు ప్రతిరోజు మీకు వీలైనంత వరకు యోగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ధనం ముఖ్యం కాదు, కోట్ల లక్షలు సంపాదించడం ముఖ్యం కాదు, నీ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం కాపాడుకో, నీ ఆస్తి అంతా అదే వస్తుంది. కానీ మెయిన్ ఏమైతే ప్రజలకు మొత్తం చెప్తుందంటే ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడ వారి మాటల్లో అంతర్థం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఆలోచనలు వారి మాటల్లో స్ఫురిస్తుంది. ప్రతిదీ కూర్చున్నా, లేచినా, నడిచినా అంటే ఇది బాడీ మైండ్ కోఆర్డినేషన్, అది చేస్తున్నామన్నటువంటి కాన్షియస్ తోటి చేస్తే మాత్రమే అది యోగా అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. ఇక్కడ రాజు గారు, కేవీఎల్ రాజు గారు, మీరు కూడా చెప్పండి సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాతావరణము ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అది కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవము ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు, ఆనాడు ఎవరైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగాను ఒక సాధనంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో 300 పైన దేశాలు ఈరోజు యోగాను అనుసరిస్తూ భారతీయ ప్రాచీన విలువలకు ఈరోజు ప్రాచీన కాలం నుండి నేటి వరకు యోగా అనేది ఆరోగ్యానికి ముఖ్యమైనది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ దేశాలే అనుసరిస్తున్న విధంగా ఈ ఘనత అంతా కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవం, యోగా ఇంటర్నేషనల్ యోగా డే ముందుగా దీన్ని ముందుకు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు చాలా వరకు ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉండాలంటేనే ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఉండాల్సి ఉంటుంది. 72,000 నాడులకు ఎనర్జీ ఉండాలంటే కేవలం అది యోగాతోటి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి అంటున్నారు. బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ కావాలంటే కేవలం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ కావాలని చెప్పి అంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ముందుగా యోగా దినోత్సవ సందర్భంగా వచ్చిన ఆహుతులకు, అధికారులకు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సనాతన ధర్మంతో మన పూర్వులు, ఈ దేశ పూర్వులు, ఋషులు, మహామనులు అందించిన ఒక శరీర దారుఢ్యంతో పాటు మానసిక దౌర్బల్యతను కూడా తొలగించే యోగా శిక్షణ అవసరమని మన పూర్వులు చాలామంది మనకు అందించిన పతంజలి యోగా విద్యాభ్యాసం ఇది. దీంతో మన శరీర భాగాలన్నీ సమిష్టిగా పనిచేసి మనిషిని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మందులతోటి పని లేకుండా మానసిక ఆరోగ్యంగా ఉండొచ్చు అని వాళ్ళు తెచ్చింది. ఈ మధ్యన కొంతకాలంలో ఇది మరుగైపోయిన సమయంలో పూజనీయ నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో సందర్భోచితంగా దీన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలందరికీ యోగా యొక్క విలువను తెలియజేసిన మహానుభావుడు. ఆయనకు మరీ ధన్యవాదాలు.
ప్రపంచ దేశాలు కూడా ఈ యోగా యొక్క విలువను గుర్తించి యోగా యొక్క విలువను గుర్తించి ఆడినా పాడినా కలిసినా ఏడ్చినా నవ్వినా ఇంకేమి చేసినా యోగాలో శరీర భాగాల్లో కదలిక ఉండాలనే ఉద్దేశంతో ఈ దేశ ప్రజలందరికీ ఈ రకంగా వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు. కాబట్టి యోగా శిక్షణలో మనం అందరం ఈ ఒక్కరోజు కాకుండా దైనందిన జీవితంలో కూడా యోగా అభ్యాసం చేసుకుంటే సకల రోగాలకు దూరమయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు షుగర్ లెవెల్ వ్యవస్థ అంతా, మానవ శరీరాల వ్యవస్థ అంతా పడిపోయే ఈ రోజుల్లో యోగా ప్రతి మనిషికి అవసరం. దైనందిన జీవితంలో పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన చేస్తూ నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు, రోజు యోగా చేస్తున్నాను. ఒక గోలి కూడా అవసరం లేదు. 5 కిలోమీటర్లు పరిగెత్తే శక్తి సామర్థ్యం నాకు యోగా వల్లనే వచ్చింది. మీ మాటల్లో స్పష్టత, మీ ఆలోచనలో క్లారిటీ ఇదంతా చూస్తుంటే మీరు నిజంగా ప్రతిరోజు యోగ సాధన చేస్తున్నటువంటి వ్యక్తుల్లాగానే కనిపిస్తున్నారు. యోగా చేయడం వల్ల ఏంటంటే శారీరక మానసిక అనుభూతి చెందినటువంటి వాళ్ళు మాత్రమే మీలాగా ఎనర్జెటిక్గా మాట్లాడగలుగుతారు. చాలా సబ్జెక్ట్ చెప్పారు సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మొత్తానికి ఒక యోగా మీద కాన్షియస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ యోగాకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తున్న నేపథ్యంలో సార్ మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు జనగామ జిల్లా కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి యోగా డే? ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా అండ్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో చాలా బ్రహ్మాండంగా యోగా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున పెద్దలు చిన్నలతో పాటు అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే యోగా అనేటువంటిది ప్రతి వ్యక్తికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకనంటే మనం వాకింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వం రావచ్చు, కొంత మనిషి తన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోవచ్చు. కానీ ప్రధానంగా యోగా అనేటువంటిది మానసిక ప్రశాంతత కానీ, మానసికంగా దృఢత్వం కానీ, మానసికంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. నిజంగా ఈరోజు ఎప్పుడు జరగని విధంగా ఇక్కడ కలెక్టరేట్లో చాలా బ్రహ్మాండంగా వర్షం నేపథ్యంలో వర్షం వచ్చినప్పటికి కూడా ఇక్కడ చాలా ఏర్పాట్లు అనేటువంటివి చేసి కలెక్టర్ సారథ్యంలో ఇక్కడ యోగా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చారు. ఇది ఈరోజే కాకుండా ప్రధానంగా ఎప్పటికీ ప్రతిరోజు దినచర్యగా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్య మానసిక ప్రశాంతత ఉంటారనేటువంటిది నా అభిప్రాయం. అందరూ కూడా అట్లా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్, ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ చాలామంది ఇప్పుడు మీ పిల్లలు కూడా యాక్టివ్గా ఉండి మీ అబ్బాయి ఒక గురువులాగా మారినటువంటి సంతోషం కూడా, ఎందుకంటే ఇంతమందికి యోగా ఇవ్వడం కూడా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా అన్నట్టు ఇప్పుడు మీ అబ్బాయికి చేస్తున్నటువంటి ఉపదేశము, మీ అబ్బాయి ఎంతోమందికి యోగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యము, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా వచ్చి మీ అబ్బాయితో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం చూస్తుంటే? గురువుని మించిన శిష్యులు లెక్క తయారైన మావాడు యోగాలో చాలా దిట్ట. ప్రతి ఒక్కరిని యోగా గురించి పురమాయిస్తాడు. యోగా గురించి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు 75-80 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా మంచి యోగాను నేర్పిస్తుంటాడు. అందరు కూడా యోగా చేసుకోవాలి, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. ఎలాంటి ఆరోగ్యంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి దృఢంగా ఉంటారు. కాబట్టి యోగా అన్ని విధాల శ్రేయస్కరం. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకసారి మనం ఇక్కడ అసలు విషయం ఇప్పటి వరకు జరిగిందంతా ఒకటి, కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు ఉన్నటువంటి సమక్షంలో జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి యోగా పతంజలి మహర్షి ఆనాడు మనకు ఇక్కడ అష్టాంగ యోగా మార్గాన్ని అందించిన తర్వాత ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికి అట్లాంటి గురు పరంపర వస్తున్నటువంటి నేపథ్యంలో జనగామ జిల్లాకు సంబంధించి బజరంగ్ యోగ సంస్థను స్థాపించి ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా యోగ పరంగా మానసిక శారీరక శక్తులను ఒక స్టిమ్యులేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి గీతేష్ బజాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. చాలా విషయాలు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్ కార్యాలయంలో తనే ఒక గురువుగా మారి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యోగాసనాల యొక్క ప్రాముఖ్యత, ప్రాణాయామము, అలాగే ఇక్కడ ఒక్కొక్క అంశం మీద చాలా విపులంగా వర్ణించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. సార్ మీరు ఇప్పటి వరకు యోగా అనేది చాలా అద్భుతమైనది. ప్రపంచంలో యోగా సాధన చేసినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం మల్టిప్లై అవుతుందంటూ ఉంటారు. ఆ సాధన పెరుగుతున్నటువంటి క్రమంలో ఎంత ప్రపంచంలో ఎంత దూరమైనా వెళ్ళగలిగే ఒక మానసిక శారీరక స్థితులను సాధించగలవని చెప్పి అనుకుంటారు. మరి మీరు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతమందికి యోగా ఆసనాలు నేర్పించుకుంటూ చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ గురువు మాటలో ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా ఈ యొక్క భారతదేశం యొక్క మన ఈ యోగా విద్యను
మొత్తానికి 200 దేశాలకు అందించినటువంటి మన యొక్క ప్రధానమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎందుకు అనంటే రోజు కొద్దిగా దీని యొక్క అవేర్నెస్ అనేది తగ్గిపోయే కాలంలో ప్రధానమంత్రి గారు దీన్ని మళ్ళీ ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ ఒక యోగా విద్యను మళ్ళీ ఒకసారి కూడా ఒక లైటన్ అప్ అంటారు కదా, లైటన్ అప్ అంటే దీనికి ఒక జాగృతి పరమైన ఇది విద్యను మళ్ళీ ప్రపంచం మొత్తానికి అందించడం మనకు ఒక చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మనము. సో దీన్ని మనము ఇదేదో కొత్త విషయం కాదండి. యోగా అనేది మనకు అందరికీ ముందు నుంచి మన వేద ఉపనిషత్తు నుంచి ముందు నుంచి వస్తున్న విషయమే ఇది. కాకపోతే ఏంటంటే దీన్ని మనము రోజువారీగా మనం ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే లాభాలు పొందుతాం తప్ప ఏదో మనం దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే రోజు మాత్రం ఒకరోజు అట్లా సెలబ్రేషన్ లాగా చేసుకొని మీరందరూ మళ్ళీ మిగతా రోజులలో దీన్ని వృధా చేయడం కాకుండా దయచేసి ఈ యొక్క విద్యను ప్రతిరోజు కూడా మీరు గురువు సమక్షాన గుర్తుపెట్టుకోండి ఒక విషయము. సో గురువు సమక్షాన ఎందుకంటే యోగాలో మనకు కొన్ని ఆసనాలు కొన్ని ప్రాణాయామాలు ఎలా ఉంటాయంటే ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయో అంతే కొంచెం ఒకవేళ తప్పు విధానంలో మనం చేస్తే మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి గురువు సమక్షాన మీరు దీన్ని నేర్చుకోండి. ఆ తర్వాత కాకపోతే మీరు ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేశాక ఆ తర్వాత మీరు పర్సనల్గా మీరు లైఫ్ మొత్తం కూడా దీన్ని ఆచరించండి. సో ఇదేనండి నేను చెప్పేది. అంటే దీంతో పాటు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అడిగారు అనుకోండి, హూ ఈజ్ యువర్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్, సో ఏం చెప్తారంటే అప్పుడు మా వైఫో మా ఫాదర్ అని చెప్పొద్దు, మన శరీరం అని చెప్పాలండి. సింపుల్ ఆన్సర్, మీ శరీరమే మీ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే మీ యొక్క చివరి శ్వాస వరకు మీతో ఉండేది మన శరీరం, కాబట్టి దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిందే. సో ఇటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మనం దీని యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను ఇంకా కూడా మనం పెంచుకుంటున్నాము. సో దయచేసి అందరూ కూడా దీన్ని రోజు విధంగా ఆచరించండి. రైట్ అండి, ధన్యవాదాలు. ఇక్కడ వారి ఒకే మాటల్లో వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే హూ ఈజ్ యువర్ బెస్ట్ పార్ట్నర్ అన్నప్పుడు ఇక్కడ ఆత్మ అలాగే శరీరము రెండిటి కలయికతోటే మాత్రమే శరీరం నడుస్తుంటుంది. కాబట్టి ఈ యోగం అనేది కూడా రెండిటి కలయిక ద్వారానే యోగం అనేది తెలుస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తించాల్సింది. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మొత్తం యోగ మార్గం వైపు మళ్ళుతున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యం మీద కాన్షియస్ పెరిగింది. ఇక్కడ డబ్బులు సంపాదించడం కాదు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో తీర్చిదిద్దాలంటే ఒక కాన్షియస్నెస్ తోటి ఉన్నప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాధిస్తూ ఉంటాయి. కాబట్టి సాక్షాత్తు ఇక్కడ నరేంద్ర మోడీ, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక యోగిగానే ఉంటున్నారు. వారి జీవన విధానం కూడా యోగ మార్గాన్ని అవలంబిస్తూ ధ్యాన మార్గాన్ని అవలంబిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని తాను అనుభవించడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక్కడ పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గాన్ని అప్పుడు అందించిన తర్వాత ఇది ఇప్పటికీ విశ్వవ్యాప్తం కాలేదు, కానీ ఇక్కడ తెలుసుకున్నటువంటి వాళ్ళకే ఉంది. కానీ ఇక్కడ అఫీషియల్గా మాత్రము ఇక్కడ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రపంచం అంతా జరుపుకుంటున్నారంటే దాని యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా గొప్ప ఆలోచన విధానాన్ని కూడా ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ కింది స్థాయిలో ఎంతోమంది యువకులు కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్వాడి యువ మంచి ఆధ్వర్యంలో కూడా ఒక ఇనిషియేషన్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ గీతేష్ బజాజ్ గారు వారి గురువే కాదు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రతి ఒక్కరు కుటుంబం సభ్యులో ఉన్నటువంటి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ వచ్చి కూడా ఒక సావధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ జనగామ బ్రాంచ్ తరపు నుండి కూడా వీళ్ళు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గీతేష్ బజాజ్ గారు, అలాగే వేర్ సింగ్ రాజ్ పురోహిత్ గారు, అలాగే కమలేష్ మాలి, చేతన్ వశిష్ఠ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ త్రికరణ శుద్ధిగా అంటే ఊటే యోగా చేయడమే కాకుండా మనస వాచ కర్మణ ఇక్కడ ఆలోచనలు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. జనగామలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం కూడా మనం చాలా గొప్ప విషయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్లా ఉంటుందమ్మా, ఇప్పుడు మీరు కార్యక్రమంలో పాల్గొన్నారు, యోగా చేయాలని ఇప్పుడు చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇదంతా తెలిసిన తర్వాత చిన్నప్పటి నుండి సాధన చేస్తే ఇంకెంత గొప్ప వాళ్ళమై అన్నటువంటి ఫీలింగ్ అందరూ మీకు కలుగుతుంది. మరి ఇప్పుడైనా తెలుసుకున్నందుకు ఒక సంతోషపడుతున్నట్టు అనిపిస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం చూస్తుంటే? చాలా బాగుంది అండి. నేను గత 7 సంవత్సరాల నుండి ఇక్కడ గీతేష్ బజాజ్ దగ్గర చేస్తున్నామండి. గత 7 సంవత్సరాల నుండి నేను ఆయన దగ్గర స్టూడెంట్ అండి. చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ కూడా మేము అటెండ్ అవుతాము. అంతా బాగుంటుంది. చాలా అంటే హెల్త్ కూడా బాగుంటుంది. ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వచ్చేది కూడా అందుకే. చాలా సంతోషంతో వస్తాం సార్ ఇక్కడికి. గీతేష్ బజాజ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఓకే అండి, చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది యోగా కార్యక్రమం? మాకు చాలా యోగా మేము 6 ఇయర్స్ నుండి చేస్తున్నాము. మా జితేజ్ యోగా సార్ బాగా చెప్తారు. మేము తన పర్యవేక్షణలోనే చేస్తాము. మంచిగా చెప్తాడు. ఒకరోజు చేయకపోయినా కూడా మాకు అసలు హెల్త్ మంచిగా ఉండదు. చేయాలి, మేము రోజు రెగ్యులర్గా చేయాలి అని అనుకుంటున్నాం. కొన్ని పనుల వల్ల నెగ్లెక్ట్ అవుతుంది.
మేము ఇక్కడ నుండి రెగ్యులర్గా చేస్తాం, మాకు చాలా మంచిగా చెప్తాడు, మా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మా బిడ్డ కూడా యోగా మాస్టర్. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ నర్సింగ్ డిపార్ట్మెంట్ ఐ థింక్ మొత్తం మెడికల్ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు. ఒక్కసారి వారు కూడా, ఎందుకంటే ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం ఎలా ఉండాలో చెప్పగలుగుతాం. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఆయుర్వేద అనేది కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ భారత సనాతన ధర్మంలో అంటే మనం చేసే డైలీ యాక్టివిటీసే మనని ఎలాంటి రోగాల బారిన పడకుండా చేస్తుంది. కాబట్టి మూలం మాత్రం యోగా అనేది తెలుసుకోవచ్చు. యోగా చేసేటువంటి వాళ్ళు ఎట్లాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండరు, ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు అనేది సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ జనగామ సంబంధించినటువంటి నేషనల్ సర్వీస్ మొత్తం చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనం వీళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటి వరకు చూసినట్టయితే మీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనగానే మనకేంటంటే ఆటోమేటిక్గా విన్నంత మాత్రమే ఏదో ఒక ఆరోగ్యం సాధించిన ఫీలింగ్. మరి రెగ్యులర్గా సాధన చేస్తే అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? సో డైలీ ప్రాక్టీస్లో కూడా చేస్తే బాగుంటుంది, ఓన్లీ యోగా డేనే కాకుండా. సో ఓన్లీ 5 to 10 minutes అట్లీస్ట్ ఆ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపించిందమ్మా? రిలీఫ్, పీస్ ఉంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా జరిగింది ప్రోగ్రామ్. ఓకే ఓకే, పీస్ఫుల్గా జరగాలంటే మైండ్ ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలైనా, ఎంత డిజాస్టర్స్ ఉన్నదాన్ని ఎఫర్ట్ చేయగల ఒక క్యాపబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నారు. మేడం, మీకేట అనిపించింది ఈరోజు కార్యక్రమం? యాక్చువల్గా యోగా డే అంటే యోగా డే రోజు మాత్రమే యోగా చేయకుండా ఎవ్రీడే యోగా చేస్తే హెల్త్ అనేది బాగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ మనము జనరల్ మెడికేషన్స్ కాకుండా ఇలా పీస్ఫుల్గా యోగాస్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ ద మెడికేషన్స్. సో దట్ వీ కెన్, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో హెల్త్ అంటే మనీ పెట్టి హెల్త్ కొనుక్కోకుండా ఇలా యోగాస్ ఆసనాస్ వేసుకొని హెల్త్ బెనిఫిట్స్ చేసుకుంటే బెటర్. ఓకే ఓకే, మనకు వేదకాలం నుండి ఋషులు మునులు వాళ్ళు చేసినటువంటి సాధన సంపత్తిని కూడా ఒక్కచోట క్రోడీకరించి పతంజలి యోగ మహర్షి అష్టాంగ యోగ మార్గాన్ని కూడా ఇక్కడ మనకు అందించినటువంటి పరిస్థితి. ఇక్కడ యమ నియమ ప్రాణాయామ ఆసన ధారణ ప్రత్యాహార ఇవన్నీ కూడా మనం శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ను కూడా దీని ద్వారానే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ బాల్యం నుండే మనం అన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4 దశల్లో ఉన్నటువంటి బాల్యం, యౌవనం, కౌమారం, వృద్ధాప్యం, ఈ 4 దశల్లో కూడా మనము యోగా మార్గాన్ని అనుసరించడం వల్ల మనకు చతుర్విధ పురుషార్థాలు సాధించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మన మహర్షులు చెప్పారు. ఇక్కడ ధర్మ అర్థ కామ్య మోక్ష అన్నటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా ఈ విధంగా సాధించడంలో మనకు ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. జీవితాన్ని తరించే మార్గం కూడా శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా ప్రతి ఒక్క సెల్ కూడా ఒక యాక్టివేషన్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క అనుభూతులు మాత్రం మాటల్లో వర్ణించలేము. అందుకే అట్లాంటి యోగ సాధన చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎంతోమంది మనం కొలుస్తున్నటువంటి 33 కోట్ల మంది దేవతలుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సాధన, ఇప్పుడు ఈ ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుంది. ఎన్నో మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్, కొన్ని క్రోర్స్ ఆఫ్ న్యూరాన్, మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క న్యూరాన్ 1,000 కొద్ది కంప్యూటర్లతో సమానం అని చెప్పి అంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఆ న్యూరాన్స్ని స్టిమ్యులేట్ చేయాలన్నా కానీ ప్రాణాయామంతో మాత్రమే అది సాధ్యం అవుతుంది. ప్రాణాయామంలో కూడా అనేక దశలు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ప్రాణాయామంలో కూడా ఇక్కడ కపాలభాతి, అనులోమ విలోమ, అలాగే ఇక్కడ భ్రామరి ప్రాణాయామము, శీతలి ప్రాణాయామం, ఇవన్నీ చేయడం వల్ల కూడా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవ్వడం వల్ల అనంతమైనటువంటి ఒక ఎనర్జీతో పాటు ఒక క్రియేటివిటీ మైండ్ సెట్, ఒక యాట్రప్రెన్స్ మైండ్ సెట్ కూడా మనలో వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ప్రపంచంలో ఏ శక్తి వీళ్ళను ఆపలేదన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్యం నుండే యోగ మార్గాన్ని అనుసరించి ఇక్కడ ప్రతి ఒక్క అంటే వివిధ వృత్తుల్లో స్థిరపడినటువంటి వాళ్ళందరూ ఇదంతా చేయడం వల్ల కూడా ప్రపంచం అనేది ఒక దేదీప్యమానంగా వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి భారతదేశాన్ని చూసినటువంటి వాళ్ళు ఆల్రెడీ చూశారు. కాబట్టే ఈ భారతదేశం అనేది కృణవంతో విశ్వమార్యం అనేది ప్రపంచానికే ఒక యోగ గురువుగా ఇక్కడ ఎంతోమంది చెప్తున్నటువంటి నేపథ్యం. అట్లాంటి వాతావరణం రావాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యోగా చేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుండి యోగా చేసుకుంటూ వెళ్తే ప్రపంచం అంతా ఒక శాంతిమయం అవుతుంది. అద్భుతమైనటువంటి వాతావరణంతో పాటు ప్రపంచం యొక్క గమనమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత వైపు మలుతుందన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతో అనుభూతి పొందినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.